ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పొత్తులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగుతుండగా బీజేపీ సైతం ఈ కూటమిలో చేరనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సైతం భేటీ అయి పొత్తులపై చర్చించారు. చంద్రబాబు పొత్తులపై చర్చించి దాదాపు 20 రోజులు దాటినా 3 పార్టీల అలయన్స్ పై ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ జనసేన కూటమితో పొత్తుపై బీజేపీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన పార్టీలతో పొత్తుపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై తుది నిర్ణయం అధిష్టానానిదేనని ఆమె తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు పొత్తులపై ఎలాంటి క్లారిటీ లేదని తెలిపారు. పొత్తులపై హైకమాండ్ నుండి ఫైనల్ డిసిషన్ వచ్చే వరకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సెగ్మెంట్లపై మా దృష్టి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కాగా ఇవాళ ఏపీ బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. సంజన, ఏదైతే మరి బీజేపీ కోర్ కమిటీ నేడు విజయవాడలో సమావేశమైంది. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన అటు రాష్ట్ర కేంద్ర నాయకత్వంతో కూడా భేటీ కొనసాగుతుంది. ఏదైతే కోర్ కమిటీలో కీలక అంశాలు చర్చకి రానున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొత్తుల అంశం ఇంతవరకు తేలనటువంటి నేపథ్యంలో పొత్తుల వ్యవహారం మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అటు బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి ఇద్దరు అధినేతలు కూడా మరి ఇప్పటికే అది అగ్రనేతలతో టచ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన ఇంతవరకు క్లారిటీ రానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ 175కి 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులను బరిలో దించాలని చెప్పి కూడా ఆ దశగా కూడా మరి ఈ రోజు కోర్ కమిటీ సమావేశం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పురంధేశ్వరి మొదటి నుంచి చెప్తుంది, ఏదైతే ప్రజా సమస్యలపై ఏదైతే వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ కూడా మరి పోరు బాట కూడా ప్రజల్లో తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బీజేపీ పూర్తి స్థాయిలో కోర్ కమిటీలో అనేక విషయాలు చర్చకు రానున్నాయి. ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీతో పొత్తులో వెళ్తే ఏ విధంగా పరిణామాలు ఉంటాయి, ఎవరెవరికి సీట్లు అడగాలి, ఏదైతే మరి ఎంపీ స్థానాలు ఎక్కువ శాతం ఆశిస్తున్నటువంటి బీజేపీ మరి ఆ టీడీపీ అనుకూలంగా ఎలా వ్యవహరిస్తుంది, ఇవన్నీ అంశాలు కూడా చర్చకు కేంద్ర అగ్రనాయకత్వంతో కూడా చర్చలు జరిపిన తర్వాత ఇక్కడ రాష్ట్ర కోర్ కమిటీ కూడా కేంద్రానికి ఒక సూచనలు ఇవ్వనున్నారని చెప్పొచ్చు. వారికి సంబంధించినటువంటి అభిప్రాయాలను తెలియచేసిన తర్వాత అవి అగ్రనాయకత్వంతో చర్చించిన తర్వాత మరోసారి అవకాశం ఇక్కడ ఏదైతే మరి పొత్తుల వ్యవహారం ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా బీజేపీ పోటీకి సిద్ధం అంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సీఎం రమేష్ గాని ఏదైతే మరి మాజీ ఎంపీలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా అక్కడ చేరుకున్నారు. జీవీఎల్ నరసింహరావు గాని వీళ్ళందరూ కూడా వారి అభిప్రాయం ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు, రాబోయే ఎన్నికలు ఒంటరిగా వెళ్తే ఎలా ఉంటది, పొత్తుతో వెళ్తే ఎలా ఉంటది, ఇవన్నీ కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా బీజేపీ 3-4 రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ సమావేశం తర్వాత పొత్తు ఉంటుందా లేదా ఒంటరిగా మళ్ళీ బరిలో దిగాల అనేది కూడా పూర్తిగా చర్చ వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.